రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమాలు నిర్వహించి అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. ఆయనకు తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయొద్దని ధర్మాసనం ఆయనకు గట్టిగా హెచ్చరించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కొమ్మనేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కొమ్మనేనిని విడుదల చేయాలని ఆదేశిస్తూ ఆయన విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనల ప్రక్రియలను సంబంధిత ట్రయల్ కోర్టు చూసుకుంటుందని స్పష్టం చేసింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమాలు నిర్వహించి అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. ఆయనకు తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయొద్దని ధర్మాసనం ఆయనకు గట్టిగా హెచ్చరించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కొమ్మనేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కొమ్మనేనిని విడుదల చేయాలని ఆదేశిస్తూ ఆయన విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనల ప్రక్రియలను సంబంధిత ట్రయల్ కోర్టు చూసుకుంటుందని స్పష్టం చేసింది.